హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 9 అంటే ఇవాళ ఒకే స్వరంతో చెబుతుంది. ఏం చెబుతుంది? అవినీతి నుంచి స్వేచ్ఛతో ఉన్నటువంటి భవిష్యత్తుని నిర్మిద్దామని. ఇంకా అర్థం కాలేదా? ఇవాళ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఇదంటే ఏంటి అనిపిస్తుందా? 2003లోని ఐక్యరాజ్య సమితి ఆమోదించినటువంటి యుఎన్ అవినీతి నిరోధకత ఒప్పందం UNCACను గుర్తు చేసుకుంటూ ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దేశాలన్నీ కలిసి అవినీతిని ఎదుర్కోవాలని ఇది మనకి చెబుతుంది. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? అవునా? అవినీతి అంటే దేశ ప్రగతికి అడ్డుకట్ట, సాధారణ ప్రజల హక్కును కోల్పోవడం, అదేవిధంగా అవకాశాలు తగ్గడం, అభివృద్ధి మందగించడం, ఇవన్నీ కూడా అవినీతి యొక్క ప్రభావాలు. అందుకే ఈ రోజున సమాజం మొత్తం అవగాహన పెంచుకోవడానికి చాలా ముఖ్యం. ఒక చిన్న లంచం నుంచి పెద్ద స్కామ్ల వరకు ఈ అవినీతి మన భవిష్యత్తు మీద చాలానే ప్రభావితం చూపిస్తుంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, ఉద్యోగాలు, ఇలా ప్రతి రంగంలో కూడా మనకి నష్టం అనేది జరుగుతూ ఉంది. ఆ అవినీతిని అడ్డు వేయడానికి మనతోనే మనం మొదలు పెట్టాలి. అంటే లంచాలు ఇవ్వకూడదు, తప్పు కనిపిస్తే ధైర్యంగా చెప్పాలి, పారదర్శకత, నిజాయితీకి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి, నైతిక విలువలు కూడా మనం పాటించాలి. అవినీతి రహిత సమాజం అంటే మంచి భవిష్యత్తు, సమాన అవకాశాలు, న్యాయం ఉన్నటువంటి దేశం. ఇది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రమే కాదు, ఇది మనందరి యొక్క బాధ్యత. ఈ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనమే మార్పుకు మార్గదర్శకులు అవుదాం. అవినీతిని మనం నిరాకరిద్దాం, న్యాయాన్ని మనం నిలబెడదాం. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో జై హింద్.